చార్మినార్ ఎంత ఫేమస్ దాని మీద ఉన్న గడియారం కూడా గంతే ఫేమస్. దానికి కూడా 135 ఏళ్ల చరిత్ర ఉన్నది. అసొంటి గడియారం ఎంత పైలంగా కాపాడాలి ఏం కథ. మళ్ళా దొరుకుతాయి అసొంటి యాంటిక్ పీసులు. కానీ ఓ గడ రిపేర్ చేసే పని చేసేటోళ్ళు ఏం కథ చేసిండ్రో చూడుర్రి. కొండే నాలుకేకి మందేస్తే ఉన్న నాలుకే ఊడిందట. అగు గదే పని చేసిండ్రు చార్మినార్ కు రిపేర్ చేసేటోళ్ళు. మరి పనొచ్చినోళ్ళో రానోళ్ళో గాని గడియారం అయితే వాళ్ళ కొట్టిర్రు. చార్మినార్ కి ఇప్పుడు రినోవేషన్ వర్క్ నడుస్తుంది కదా. కొంతమంది పనోళ్ళు పని చేస్తుంటే ఇనుప బొంగు తలిగి ఇంత గడియారం 16 పచ్చలైంది. ఇది చూసిన టూరిస్టులు చరిత్రకారులు గరమైతుర్రు. యాంటిక్ గడియారాన్ని కాపాడుకునే యుగురం లేకుండా నిర్లక్ష్యంగా పనులు చేసుడేంది. పని అవుతున్న రోజులు దాన్ని దేంతోటన్నా కప్పినా మంచిగుండు. ఇప్పుడు అసొంటి గడియారాలు ఏడ దొరుకుతాయి? చార్మినార్ కు 425 ఏండ్ల చరిత్ర ఉంటే గడియారానికి 135 ఏండ్ల చరిత్ర ఉన్నది. అసొంటి దాన్ని జాగ్రత్త పెట్టకుంటే ఇష్టం ఉన్నట్టు వలగొడతారా? పనొచ్చినోళ్ళేనా ఇల్లు అని మస్తుగా గరమైతుండ్రట చరిత్ర అంటే ఇష్టపడేటోళ్ళు. అంతే కదా మరి. గాయంత జాగ్రత్తలు తీసుకోకుండా పని చేసుడేందో దాని రిపేర్ కార్డ్స్ కూడా కాంట్రాక్టర్ తోటే కట్టియాలి. గింత పట్టింపు లేకుండా పని చేస్తే ఎట్లా కదానులా ఏమంటారు?